నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పండుమిరపకాయ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఈ విధంగా చేసుకుంటే మీకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్‌లోకి వెళితే పండుమిరపకాయలు ఈ విధంగా మనం కాడతో ఉండంగానే చక్కగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఆరపెట్టి బాగా ఆరిన తరువాత తొడిమెలన్నీ తీసి ఒక క్లాత్‌లో ఇలా వేసి మరొకసారి ఆరపెట్టుకొని వీటన్నిటిని ఇలా సెంటర్‌కి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా చేత్తో కట్ చేసుకుంటే మనకి ఒకవేళ ఆ కారం కొంతమందికి పడదు కదా! అలా అనుకునేవాళ్ళు సిజర్స్ యూజ్ చేసుకొని దాంతో కట్ చేసుకొని సెంటర్‌కి ఇలాగా మొత్తం మిరపకాయలన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. సో, ఈ మిరపకాయల్ని మనం క్లీన్ చేసుకొని తొడిమెలతో పాటు వాష్ చేసుకొని చక్కగా ఆరపెట్టుకొని ఎక్కడా తడి లేకుండా ఈ విధంగా ఏమైనా తడి ఉంటే క్లాత్‌తో తుడుచుకొని చక్కగా మధ్యకి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పొడి కోసం కొంచెం ఆవాలు, నాకు జీలకర్ర మిక్స్ అయిపోయిందండి, ప్రాబ్లం లేదు. 2 టీ స్పూన్స్ ఆవాలు, అలాగే 2 టీ స్పూన్స్ మెంతులు తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలు తొక్కతో పాటు తీసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకొని ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చక్కగా ఆ గుజ్జుని స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి. మెత్తగా పిసుక్కొని దాంట్లోనే హాఫ్ కప్పు కల్లుప్పు యాడ్ చేశాను. ఇలా క్రిస్టల్ సాల్ట్ వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఇది మనకి హీట్ మీద బాగా మెల్ట్ అయిపోతుందండి, ప్రాబ్లం లేదు. సో, ఈ చింతపండు గుజ్జులో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గరికి అయిన తరువాత మనం దీన్ని దించుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా దగ్గరికి అయిన స్టేజ్‌లోనే మనం హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా ముద్దలా దగ్గరికి అయిపోయాక తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు కూడా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండీ, అవన్నీ కాస్తంత ఆయిల్ వేసి మెత్తగా అయినంత వరకు మగ్గించుకోవాలండి. ఇవి ఫ్రై చేయనక్కర్లేదు. సో, ఇలా అడుగు నుంచి కలుపుతూ ఎక్కువ ఆయిల్ వేయకుండా జస్ట్ కాస్తంత ఆయిల్ వేసి ఒక్క 5-6 నిమిషాలు పడుతుందండి. ఇలా మెత్తగా మగ్గిన తరువాత మనం మూత పెట్టక్కర్లేదు. మూత పెట్టకుండానే ఆయిల్‌లో మొత్తం అంతా, అంటే ఎక్కడైనా తడి ఉన్నా ఇలా వేడి చేసి ఆయిల్‌లో మనం కలపడం వలన ఆ తడిపోతుందనమాట. సో, ఇలా ఒకసారి మెత్తగా అయిన తర్వాత దాన్ని తీసి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న టైంలోనే కాస్తంత విడివిడిగా రుబ్బుకుంటున్నాం కాబట్టి మొత్తం క్వాంటిటీ ఒకేసారి రుబ్బలేం కాబట్టి కొంచెం కొంచెం చింతపండు, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిరపకాయలని మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత బౌల్ వచ్చిందో? దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీనికోసం పోపు వేసుకుందామండి. సో, అదే కళాయిలో మనం కాస్తంత ఎక్కువ నూనె వేసుకోవాలి. దీనికి పల్లీల ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో, పల్లి నూనె వేసుకొని దాంట్లోనే ఎండుమిరపకాయలు ఒక 2-3 ఎండుమిరపకాయలు సరిపోతాయి. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని, అలాగే వెల్లుల్లి రెబ్బలు హాఫ్ కప్ తీసుకున్నాం కదండీ, అందులో హాఫ్ కప్‌లో సగం మనం పచ్చడిలో వేసుకొని మరికొన్ని ఇక్కడ పోపులో వేసుకోవాలి. సో, లేదు హాఫ్ కప్ అక్కడ వేసిన కొంచెం వెల్లుల్లి రెబ్బలు మనకి కావాల్సినన్ని ఇక్కడ వేసుకొని కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మరీ మాడకుండా ఫ్రై అయిన తర్వాత దాన్ని బాగా చల్లారపెట్టి బాగా చల్లారిన తర్వాత ఈ పండుమిరపకాయ పేస్ట్ అంతా ఇందులో మిక్స్ చేసుకొని, అలాగే ముందుగా మనం మిక్సీ పట్టించుకున్నాం కదండీ, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి కూడా ఇక్కడ కలుపుకొని మనం బాగా అడుగు నుంచి కలుపుకోవాలండి. ఈ ఆయిల్ కూడా బాగా చల్లారిన తర్వాతే వేయండి. ఎట్టి పరిస్థితుల్లో వేడి ఆయిల్‌లో మిక్స్ చేయకండి. సో, అంతేనండి, మన పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ స్టేజ్‌లోనే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ పడితే ఇక్కడే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మనం స్టోర్ చేసుకోవడమే. మనం ఒక మంచి టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువుంటుందండి. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్, రోటీ, దోస, టిఫిన్స్ దేనికైనా చాలా బావుంటుంది. ఇంకా మరి పచ్చడంతా తీసి గిన్నెలో మరి రైస్ కూడా కలిపి తినేసామండి. చాలా బావుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ! నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.